టారిఫ్లపై మొన్నటి వరకు వ్యతిరేకంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్పై ఎక్కువ సుంకాలు వేశామంటూ చెప్పుకొచ్చారు. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయవద్దని మోదీకి చెప్పానని, అయినా కొనుగోలు చేయడంతో టారిఫ్లు వేశామన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను పొగుడుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మోదీ గొప్ప ప్రధాని అని ప్రశంసిస్తూ రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడంతో నిరాశ చెందానన్నారు. భారత్పై తాను విధించిన 50% సుంకాలు ఎక్కువేనని అంగీకరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. భారత్, రష్యా అమెరికాకు దూరమయ్యాయంటూ ట్రూత్ లో పెట్టిన పోస్టుపై మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ కు చెప్పానని, వెనక్కి తగ్గకపోవడంతో భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించానన్నారు. 50% టారిఫ్లు ఎక్కువేనంటూ ట్రంప్ స్వయంగా అంగీకరించారు. So much oil, as you know, from Russia, and I let them know that. We put a very big tariff on India, 50% tariff, very high tariff. I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. In fact, we went to the Rose Garden and the grass was. ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ప్రధాని మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగా ఉంటానని, ఆయన గొప్ప ప్రధాని అంటూ కొనియాడారు. ప్రస్తుత సమయంలో మోదీ చేస్తున్నది తనకు నచ్చడం లేదన్నారు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టారిఫ్లపై నిన్నటి వరకు భారత్ పై రంకెలు వేసిన ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. With Modi, he's great. Prime Minister, he's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. ట్రంప్ చేసిన ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయంటూ ఎక్స్ లో మోదీ ట్వీట్ చేశారు. భారీ సుంకాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.